హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. ఇప్పుడైతే మీరు తమిళన్ చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం నాగుల చవితి రోజైతే మేము పుట్టలో పాలైతే పోసామన్నమాట. ఇంకా మా మా సైడు మేము ఎలా చేసుకుంటాము, ఏ ప్రసాదాలు చేసి దేవుడికి పెట్టి మేము నాగదేవతలను ఎలా పూజించుకుంటాము అనేది అయితే నేను ఫుల్ వీడియో అయితే తీశాను అనమాట ఈరోజు. కానీ కొంతమంది వేరేలాగా చేసుకుంటూ ఉంటారు కదా, అందువల్ల మేము ఎలా చేసుకుంటాము నాగుల చవితి శ్రావణ మాసంలో అనేసని నేను ఇప్పుడు వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. మేము మోస్ట్లీ శ్రావణ మాసంలో ఒక నెల వరకు నాన్ వెజ్ అనేది తినమన్నమాట. అందుకనే ఈ నెల మొత్తం మేము నాన్ వెజ్ అనేది తినము. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇది మార్నింగ్ అనమాట. ఇంకా మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేదు. ఇప్పుడు మేము గోధుమ రవ్వ ఉంది కదా, గోధుమ రవ్వ మళ్ళీ వచ్చేసి శనగ బ్యాళ్ళు అంటే పచ్చని పప్పు అనేసి అని కూడా పిలుస్తారు. ఇంకా అవి రెండు అయితే నేను పాయసం చేసుకోవడానికి నానబెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ ఇంకా నానబెట్టుకున్న తర్వాత ఇలా మనము ఆ రవ్వకి ఎంత వాటర్ కావాలో అట్లా ఎక్కువనే తీసుకున్నాం అనమాట వాటరు. ఇంకా నీళ్ళు వేడి అయిన తర్వాత ఆ శనగ బ్యాళ్ళు ఉంటాయి కదా, మంచని పప్పు, అవి అయితే వాటర్లో వేసి ఉడికించుకుంటున్నాను. ఒక పక్క రైస్కి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అలాగే మేము వంకాయ కర్రీ కూడా చేస్తాము. ఇంకా నూగుంటలు, పప్పులుంటలు అవి చేస్తామన్నమాట. తినే పప్పు ఉంటుంది కదా, శనగపప్పు తినేది. ఇంకా పప్పు ఉంటలు, నూగులుంటలు, వంకాయ కర్రీ, పాయసము, శనగ బ్యాళ్ళు, నెయ్యి, గోధుమ రవ్వ పాయసం అయితే చేస్తాము బెల్లం వేసి. ఎందుకంటే మేము మా నరసింహస్వామికి ప్రసాదం అయితే నెయ్యి, బెల్లము, శనగపప్పు, గోధుమ రవ్వతో పాయసం అయితే చేస్తామన్నమాట సోమవారం ఆ రోజు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను అవి ప్రిపేర్ చేసుకుంటుంటే ఇంకా మా ఆయన అయితే బెల్లం అయితే దంచిస్తా అన్నారు. ఇంకా అప్పటికే నాకు ప్రసాదాలు అన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడ మా పిల్లలు ఇప్పుడే నిద్రలేసారు. ఇంకా మా పిల్లలకి ఇంక స్నానం చేపించేసేసి ఇంకా పూజ చేసుకొని మేమైతే తిరుపతిలో మంచినీళ్ళు గుంట దగ్గర ఉన్న నాగాలమ్మ గుడికి అయితే వెళ్తాము. ఎందుకంటే మేము ఎప్పుడు అక్కడే అనమాట పాలు పోసేది. ఇంకా ఇప్పుడు చూసారు కదా, పాయసం అయితే ఒక పక్క చేస్తున్నాను. ఇంకొక పక్క అయితే ఇలా పప్పులు అయితే ఉంటాయి కదా, మనకి ఎంత క్వాంటిటీ తీసుకుంటామో పప్పులకి అట్లా బెల్లం అయితే వేసుకుంటాం అన్నమాట. ఇంకా బెల్లం వేసుకొని పప్పులు బెల్లం అయితే మిక్సీ పట్టుకుంటాము. ఇంకా కుదిరితే ఏలక్కాయ, నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను ఎక్కువ నెయ్యి వాడుతున్నాను కదా పాయసంలో, వాటిలో వేస్తాను అనేసని ఇంకా వీటికైతే నెయ్యి వేయలేదన్నమాట. ఇలా పప్పులు బెల్లము ఇవి ఉంటలు అయితే చేసుకొని సైడ్కి అయితే పెట్టుకునేసాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పాయసము, అన్నము అవి చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా మీరు కొంతమంది శ్రావణ మాసంలో చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది కార్తీక పూజలు వస్తాయి కదా అండి నవంబర్లో, అప్పుడు కూడా చేసుకుంటారనమాట. కానీ మేమైతే శ్రావణ మాసంలోనే చేసుకుంటాం అనమాట ఇప్పుడు. ఎందుకంటే మేము నాన్ వెజ్ తినం కాబట్టి మాకు ఇప్పుడు నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయన్నమాట. కర్నూలు డిస్టిక్లో కాసాపురం దగ్గర ఉన్న ఉరుకుందు వీరన్న స్వామి అనేసని అక్కడ ఉత్సవాలు అయితే జరుగుతుంది నెల రోజులు. అందువల్ల మేమైతే ఆయన కోసం అయితే ఈ నాన్ వెజ్ అయితే తినము. ఇంకా ఇప్పుడు ఇలా నేనైతే పాయసం అయితే రెడీ చేసుకుంటున్నాను. కానీ ఈ పాయసం అయితే మనం ఎలా చేసినా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. నాకు సేమియా పాయసం, బెల్లం అన్నం అన్నిటికన్నా ఈ పాయసమే చాలా ఎక్కువ ఇష్టం అన్నమాట. ఇంకా ఇప్పుడైతే లాస్ట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా నెయ్యి వేసుకొని ఇలా ప్రసాదం అయితే చేసేసాను ఇప్పుడు. ఇంకా ఇక్కడ కూడా వచ్చేసి చూడండి, ఇంకా ఇవైతే ప్రిపేర్ చేసుకున్నాను నేను, ఇవి అవి ఇంకా చేసి ఇప్పుడైతే మా పిల్లలకి స్నానం చేపించేసేసాను అనమాట. మేమైతే పూజ అయ్యేంత వరకు ఏమీ తినమన్నమాట. పూజ అయిపోయిన తర్వాతనే ఇంకా ఒకటేసారి ప్రసాదం అనేది తినేసామన్నమాట. ఇంకా అంతవరకు అయితే మా పిల్లలకైతే పాలు, చాకోస్ అయితే ఇచ్చేసాను నేను ఇప్పుడు. ఇంకా నేను ఇవి అన్నీ చేసుకుంటుంటే మా ఆయనకైతే నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా చూశారు, అందువల్ల నేను ఇవి చేస్తుంటే కొంచెం క్లిప్పులు కూడా కొంచెం తీశారనమాట. ఇలా చేసుకుంటున్నాను.
ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళైతే చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే వీడియోస్లో కూడా నేను ఇలా చిన్న చిన్న వీడియోస్ కూడా నేను ఏం చేసుకుంటుంటాను ఎలా అనేది నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అందువల్ల మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను మాలల్వి కానీ టైలరింగ్స్ కానీ బ్లౌజెస్ అవన్నీ వీడియోస్ పెడుతూ ఉంటాను కదా. ఇంకా ఇలా మా ఫ్యామిలీ కూడా అప్పుడప్పుడు మధ్యలో వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఫ్యామిలీ అనుకున్నప్పుడు అలాగే మీరు నన్ను కొంచెం సపోర్ట్ చేశారనుకో నేను ఇలాంటి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లైక్స్ అయితే ఇవ్వడం లేదు. మీకు వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. ఎందుకంటే మీరు లైక్ ఇస్తూ ఉంటే నాకు కూడా ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేసేదానికి ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. అందుకే నేను లైక్ అయితే అడుగుతున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ చేసేసామన్నమాట. పూజ అయితే చేసుకునేస్తాం. కానీ మేము పూజ చేస్తూ ఉంటే కరెక్ట్గా కరెంట్ అయితే పోయింది. అందువల్ల నేను ఇంకా మీకు వీడియో సరిగా అప్పుడు కనపడలేదన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా మంచినీళ్ళ గుంట దగ్గర ఉండే నాగలమ్మ టెంపుల్ అని. ఇంకా అక్కడైతే బాగుందన్నమాట. నేను ఇంకా లాస్ట్ ఇయర్ కూడా పూజ చేసుకోలేదు. అందుకనే ఇంకా ఈ ఇయర్ అయితే అమ్మవారికి చీర పెట్టుకొచ్చుకున్నాను అన్నమాట. ఇక్కడ చాలా రష్ ఉంది. మేము వెళ్ళినప్పటికైతే ఒక ఇద్దరేమో ఉన్నారు. మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది అయితే వచ్చేసారనమాట. ఇంకా అలా కొంచెం క్లిప్స్ అయితే తీశారు మా ఆయన వీడియో. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా కొత్త వాళ్ళు వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఇంకా పూజ చేసుకొని అయితే ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము. ఇంకా అప్పుడే 11 అయిపోయింది అనమాట టైము. మేము అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఫుల్ రష్ అయితే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇంకా మేము అక్కడి నుంచి వచ్చి టిఫిన్ అయితే చేసేసామన్నమాట. ఇంకా మీరు ఇలా వీడియోస్ ఎంతమంది చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాగుల చవితి ఇలానే చేసుకుంటారా, ఇంకా ఏం ప్రసాదాలు చేస్తారు మీ సైడ్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఎందుకంటే మా సైడ్ ఎలా చేసుకుంటామనేది నేను వీడియో చేశాను కదా. అలాగే ఈ వీడియో నచ్చి ఎంతమంది చూసి మీరు నాకు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టారనేది నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా ఏదన్నా తెలియకున్న విషయాలు ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏదైనా తప్పులు చేసుంటే నేను నెక్స్ట్ టైం తెలుసుకుని ఇంకా బాగా చేసుకుంటాను అన్నమాట. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మంచివి చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఇక్కడ మా బాబు టెంకాయ నేను కొడతాను అనేసి వచ్చాడు. ఇంకా ఈ లాస్ట్ అయితే వీడియోతో